ప్రపంచంలో మతాలు ఏవి ఒక్కటిగా లేవు. ఏనాడు ప్రజల్ని ఐక్యంగా నిలబెట్టలేదు. ఇస్లాం మతం కూడా అనేక దేశాలలో విభజించబడి అనేక కొట్లాట్లు తెగలుగా కొట్లాడి దేశాలుగాను తెగలుగాను కొట్లాడుకుంటూనే ఉన్నాయి. క్రిస్టియానిటీలో కూడా అదే దశ. అనేక రకాలుగా అనేక తెగలుగా మన క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు రకరకాల పేర్ల మీద వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు మన భారతదేశంలో ఉండేటువంటి ఏదైతే సనాతన ధర్మం అంటున్నామో, ఏదైతే వైదిక ధర్మం అంటున్నామో అదే బ్రాహ్మణిజం. దాంట్లో ఉన్నదంతా కూడా కులాల యొక్క సమూహమే ఈ బ్రాహ్మణిజం. అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో కింది కులాలని వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు సేవకులుగా మార్చేశారు. ఆ సేవకులు ఒక్కటిగా ఉండకూడదు, విభజించబడి ఉండాలి. విభజించబడి ఉంటేనే వాళ్ళకు లోబడి ఉంటారు. వాళ్ళకు చదువు అవసరం లేదు, ఏది అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి కూడా హక్కులు లేనటువంటి దశలో స్వయం బానిసలుగా ఉండేటువంటి పద్ధతుల్లో రూపొందించబడింది. మతాలలో ఉండేదంతా కూడా ఏదైతే ఉందో బూటకం. సర్వే జన సుఖినో భవంతు అంటే అర్థం ఆనాడు ఉన్నటువంటి ఏదైతే పాలక వర్గాలు ఎవరైతున్నారో, అగ్రవర్ణాలు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే జనాలు, మిగిలిన వాళ్ళందరూ సేవకులు సుఖంగా ఉండాలని కాదు, పై వాళ్ళందరూ సుఖంగా ఉండాలనేటువంటి ధోరణితోటే నడిచేటువంటి ఈ ప్రక్రియ సరైనది కాదు. మతాలు అనేటువంటివి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేవే. మతరహితంగా మానవులందరూ ఒక్కటే అనేటువంటి పద్ధతిలో జీవించేటువంటి సమాజమే మనకు కావాలి.